ఫస్ట్ అంతా తన లైఫ్‌లో ఎవరు లేకపోవడంతో ఆ బొమ్మ ఒక్కటే ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే ఆ అమ్మాయి లైఫ్‌లోంచి వెళ్ళిపోయిందో, మళ్ళీ తను చిన్నప్పుడు స్టేజ్‌కెళ్ళిపోయాడనమాట. ఫస్ట్‌లో అసలు ఎవరు లేనప్పుడు ఎలా ఏ స్టేజ్‌లో ఉన్నాడో. సో, అందుకని చెప్పి మళ్ళీ ఆ బొమ్మను తీసుకొచ్చాడు. సో, అప్పుడేంటంటే తనకున్న యాంగర్ దానికి దాంతోటి ఉరేయడం, దాని మీద కత్తితో పొడిచి మాట్లాడడం, తనకున్న దాన్ని అదంతా బొమ్మతో మాట్లాడుకునేలా డిజైన్ చేశాననమాట అలాగా. సో దీనికి సీక్వెల్ ఏమన్నా ఉంటుందా? సీక్వెల్ ఏముండదండి. ఉండదు. అగ్లీ స్టోరీ 2 లాంటిది ఏమన్నా? కానీ ఒకటైతే చెప్పాలనుకున్నా, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు ఇస్తున్నటువంటి క్రెడిట్స్‌కి 95% అందులో నేనైతే డైరెక్టర్‌కే ఇస్తాను. 95% క్రెడిట్. నాది 50%, డైరెక్టర్ 50% కాదు. 95% క్రెడిట్ ప్రణవ్ స్వరూప్ గారిది 'అగ్లీ స్టోరీలో' కార్తీక్ పర్ఫార్మెన్స్‌కి. ఎందుకంటే పిండికి తగ్గ రొట్టె ఏదో అంటారు కదా! ఏదో అలా నేను సేమ్ అదే పిండిని. నాతో రోటీ చేస్తారా, మాడిపోయిన అట్టేస్తారా అనేది డైరెక్టర్ల చేతుల్లో ఉంది. ఈయన ఒక మంచి రోటీ తయారు చేశాడు. చక్కగా మంచి డిష్ తయారు చేశాడు. ఈయన నాతో చేయించుకున్నట్టు ఎంత పర్టిక్యులర్‌గా చేయించేవారంటే, అసలు మొహమాటం లేదు మనిషికి. కూర్చొని ఉండేవారు. "బాలేదు బ్రో. లేదు బ్రో. మనకు అనుకున్నట్టు రావట్లేదు బ్రో. ఒక్కసారి మళ్ళీ 1 మోర్ చూడండి" అనేవాడు. ఎళ్లి మానిటర్ చూసుకునేవాళ్ళం. చూసాక నాకు కొంచెం పర్లేదు అనిపిస్తే, లేదు బ్రో వద్దు. ఇంకోటి చేద్దాం. ట్రై చేద్దాం ఇంకోటి" అని ఎన్ని నంబర్ ఆఫ్ టేకులు చేయించాడంటే నాతో నిజంగా. సో, అండ్ నాకు చేసి చూపించేవారు కూడా. నాన్నని అదే హాస్పిటల్‌లో నేహ అందులో ఉన్నప్పుడు 'శివాజీ రాజా' గారు బయటున్నప్పుడు, తిట్టి, తిట్టి, తిట్టి నేనెళ్తాను గదా! వెళ్ళొస్తాను అన్నప్పుడు, నేను వెళ్ళి వస్తా. అంటే అలా అనొద్దంటారు. ఇలా తల పైకి పెట్టి, నే వెళ్ళి వస్తా అని మాడ్యులేషన్ గూడా చెప్పేవారు. యాక్చువల్‌గా 95 ఈయనలో ఒక కార్తీక్ ఉన్నాడు బేసికల్లీ. అంటే యాక్టర్‌గా మనిషిగా గాదు. ఆయన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారు. బట్ ఐ ట్రైడ్ ఇమిటేటింగ్ మై డైరెక్టర్ అంతే. సో, ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ ఇమిటేటింగ్ పీపుల్ ఏమో. సో, థ్యాంక్ యూ బ్రో. మీ వల్ల నాకింత పర్ఫార్మెన్స్ గురించి వస్తుంది. నిజంగా బ్రో. అంటే ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలకి ఎంత బాగా కనెక్ట్ అవుతుందో, వన్ సైడ్ లవ్ చేసి ఆగిపోయిన అబ్బాయిలకి కూడా కనెక్ట్ అవుతుందా? 100% అవుతుంది. బాగా. కార్తీక్‌లో ఎక్కువ మంది ఉన్నారు. కానీ అలా ఉండకూడదు. నందు గారు హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి. అండి. సో మీరు ఆఫ్టర్ అంటే మూవీ అయిపోయిన తర్వాత మీరు చూసుంటారు కదా, చూడగానే ఆ స్క్రీన్ మీద చూడగానే అరే నేనేనా ఇవన్నీ చేసింది, నాలో కూడా ఇలాంటి ఒక మనిషి అంటే యాక్టింగ్ పరంగా ఉన్నారా అని మీరు అనుకున్నారా నేనా? మీ క్యారెక్టర్ని? అనుకున్నాను. పెద్ద షాకింగ్ ఏమనిపించలేదు. హీరోయిన్‌కి చూపిస్తుంటే ఆ అమ్మాయి తర్వాత రోజు నుంచి మీతో కొద్దిగా దూరం డిస్టెన్స్ మెయింటైన్ ఒక అమ్మాయి నేను ఒక సినిమా చేస్తున్న ఆ హీరోయిన్‌కి ట్రైలర్ చూపించాను. ట్రైలర్ చూపించిన నెక్స్ట్ డే నుంచి నాతో నిజంగానే కొంచెం నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. సరిగ్గా సెట్‌లో ప్రామిస్ సరిగ్గా మాట్లాడట్లేదు. అంటే ఆ అమ్మాయికి నా మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆ అమ్మాయికి వీడిలో ఎవరో నిజంగా ఎంతో కొంత వీడిలో ఒక సైకోపాత్ లేకపోతే ఇలా ఎందుకు యాక్ట్ చేస్తాడని ఆ అమ్మాయి ఒక లేయర్ ఫిక్స్ అయిపోయింది నాతో. కొంచెం మనం ఇంకా అది ఏం చేయలేం కానీ. ఇంకొకటి నాకు చాలా ఫన్నీ అనిపించింది, మీరు నేహ అని పిలిచినప్పుడల్లా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి నేహా ఊ అనాలి అని చెప్పారు కదా. సో అది నన్ను కొంతమంది టీజ్ చేశారనమాట. నేను పిలిచినప్పుడల్లా నువ్వు కూడా ఊ మీ అనాలి. పేరు నేహానా? ప్రజ్ఞ. ప్రజ్ఞా అప్పుడల్లా ఊ ఊ అనాలి. ఊ అను. ఊ. క్రేజీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక వాయిస్ నోట్ చేసి మీకు పంపిస్తాను. మీ కాలర్ ట్యూన్ రింగ్ టోన్గా పెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ నందు గారు. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా ఏ స్క్రిప్ట్ మనం పిక్ చేసుకున్నా సరే, నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఏ సినిమాలో అయినా హీరోనే విలన్. లైక్ క్యారెక్టర్ బేస్డ్ ఎవరు చూడరు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇలానే ఉంటుందేమో అని ఇప్పుడు మీరు అన్నట్టుగా హీరోయిన్ ఎలా అయితే చూస్తుందో. బట్ పిక్ చేసుకునేటప్పుడు ఆలోచించారా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఓకే కానీ లైక్ లేదు ఆలోచించలేదండి. ఐ థింక్ ఆలోచించాలి ఏమో కూడా తెలీదు. ఈ ఎక్స్పీరియన్సెసే నేర్పిస్తాయి. ఏమో ఇప్పుడు ఇలా చూశారు కదా, నెక్స్ట్ రాసే డైరెక్టర్లు నెగిటివ్లే రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి. ఓహో, దీని ఇంపాక్ట్ నాకు మీద వచ్చే కథల మీద కూడా ఉంటుందా అనేది ఆలోచించాలి. ప్రస్తుతానికైతే నేను చేసే హీరోగా సినిమాలు చేస్తున్నా, మంచి లవబుల్ సినిమాలు చేస్తున్నాను. చాలా సిన్సియర్ సింపుల్ లవ్ స్టోరీస్ కూడా చేస్తున్నాను. సో అగ్లీ స్టోరీ తర్వాత నన్ను నిన్న కూడా వాళ్ళు సినిమా చూశారు. వాళ్ళు ముందు నుంచే టచ్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా నాతో కమిట్ అవ్వడానికి వాళ్ళకి ఈ నెగెటివ్ షేడ్ ఇంపాక్ట్ లేదు. బట్ ఫర్దర్‌గా ఉంటుందేమో తెలీదు. సో ఐ థింక్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవాలి. నాకు కూడా తెలీదు ఇంకా. థ్యాంక్ యూ అండి. స్వరూప్ గారు, సినిమా చూసిన తర్వాత అందరూ కూడా ఆ నందు గారి పర్ఫార్మెన్స్ని పొగుడుతున్నారు.
కానీ మీరు మీ కష్టాన్ని ఓవర్ షాడ్ అయిపోతుందని ఏమైనా అనిపించిందా? నందు గారి కష్టం గురించి చెప్తుంటే అందరూ. లేదు సార్, నాకు ఇలాంటి ఆర్టిస్ట్ దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. అంటే నేను పేపర్ మీద ఏదైతే రాసుకున్నానో దాన్ని ఎగ్జాక్ట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు సార్ ఆయన. నేను చాలా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా ఇంత వైల్డ్గా వస్తున్నారా లేదంటే గాండు స్టోరీ 2తో అయినా వస్తున్నారా? గాండు స్టోరీ 2 కా సార్? అంటే అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ మీదే ఉంటుంది సార్ సినిమా. నెక్స్ట్ కూడా ఎమోషన్స్ మీదే వర్క్ చేస్తున్నాను అనమాట. నాకు లైన్ చెప్పారు, మామూలుగా లేదు అసలు. క్రేజీ వైల్డ్ స్టోరీ, వైల్డ్ కానీ అదే ఎమోషనల్లీ వెరీ వైల్డ్. నాకే చెప్పారు లైన్ అయితే, కాకపోతే మరి ఇప్పుడు ఇంకెవరితో చేస్తారో చూడాలి ఆయన నెక్స్ట్. నందు, కంగ్రాచులేషన్స్ నందు. అయినా ఈ జనరల్గా ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు అది యాక్టర్ బయటకు వచ్చేసినాక యాక్టర్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. అవును అవును ఇది కొంచెం సైకో క్యారెక్టర్ కదా, అవును. అదేమైనా ఇంపాక్ట్ ఉండిందా బయటకు వచ్చినాక, లేదంటే నార్మలా? నేను నమ్మేవాడిని కాదు అది. మరీ చెప్తున్నారులే అంత మెథడ్ యాక్టింగ్ అంటారు, ఇవన్నీ ఏదో అంటారు అనుకున్నాను. బట్ ఈ క్యారెక్టర్ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేశా, నెగిటివ్స్ కొన్ని చేసి ఉన్నాయి కానీ అలా అవ్వలే. కానీ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు వన్ పర్టికులర్ స్కెడ్యూల్లో మాత్రం నాకు క్యారీ అయింది. అంటే పొద్దున్న నుంచి వీడిలాగా ఉండి 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 ఆ నెగిటివిటీ క్యారీ చేసి, చూశారు కదా సినిమా అంతా వాడు ఒక జోన్లో ఉంటాడు, ఆ నెగిటివిటీని క్యారీ చేసి పొద్దున్న 6 నుంచి ప్యాకప్ అయ్యేంత వరకు రాత్రి 9ంటికి వాడి ఆ క్యారెక్టర్ బరువు ఉండేది. వాడి ట్రైట్స్ కాదు కానీ ఆ అలసట ఉండేది నాకు నిజంగానే. డిస్టర్బ్ అయ్యా నేను కొంచెం. మరీ అగ్లీ కదా వీడు. యా. డైరెక్టర్ గారు ఎందుకు అగ్లీ స్టోరీ అని పెట్టారు? అగ్లీ స్టోరీ అంటే అదే సార్, ఇద్దరు లవ్ చేసుకుంటే అది బ్యూటిఫుల్గా ఉండి లవ్ స్టోరీ అవుతుంది సార్. ఒకళ్ళనే ఫోర్స్ఫుల్గా లవ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే అది చూడడానికి బయట చూసే వాళ్ళకి అగ్లీగా కనబడుతుంది అనమాట. సో అందుకని అగ్లీ స్టోరీ అని పెట్టాను సార్. కానీ ఇంద ఎండ ఆమె మంచిగానే వెళ్ళిపోతుందిగా. అవును సార్. అండ్ కానీ అంటే శివాజీ రాజా ఆయనకు తెలుసు కొడుకు ఇట్లా ఉన్నాడు, కొద్దిగా మెంటల్ డిస్టర్బ్డ్గా ఉన్నాడని, కానీ ఎట్లా యాక్సెప్ట్ చేశాడు మరి మ్యారేజ్? అంటే మన ఇంట్లో మనం ఏదైనా జనరల్గా అంటే మన ఇంట్లో అంటే మా ఇంట్లో అవ్వచ్చు, జనరల్గా అందరి ఇంట్లో కూడా మన పర్సన్ ఎవరైనా తప్పు చేసినా మనం సపోర్ట్ చేసేస్తుంటాం సార్ మనం. సో అలాగే నా కొడుకు బాగుంటే చాలు, నా తమ్ముడు బాగుంటే చాలు, లేకపోతే నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటాం. ఆయన క్యారెక్టర్ కూడా అదే. వీడు బాలేడు, వీడు మెంటల్గా స్టేబుల్గా లేడు, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు అయినా సరే వీడు హ్యాపీగా ఉండాలని చెప్పి మ్యారేజ్ చేస్తాడనమాట. అంటే ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా, ఎందుకు అంతసేపు వెయిట్ చేసింది క్లైమాక్స్ వరకు? అంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయడం అంటే అంటే సినిమా క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళాలి కాబట్టి అలా వెయిట్ చేంజ్ అవుతుంది యాక్చువల్గా. అంటే మధ్యలోనే చేయొచ్చు కదా, అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆమె అంత ఎడ్యుకేటెడ్, జాబ్ కూడా చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు అమ్మాయిలందరూ జంజీ మీకు తెలుసు కదా ఎట్లున్నా. అదే దీనికి ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి మీరు చెప్పండి.